ముఖ్యంగా అంటే మీ ఫాదర్ కూడా తర్వాత వద్దమ్మా మనం నేను మాట్లాడతాను, పంచాయతీ పెడతాను పెద్దల సమక్షంలో లేదు, యాక్చువల్గా పంచాయతీ ఇవన్నీ నేను స్టెప్ తీసుకోలేదు. నేను సింగిల్గా ఉండి నేను అన్ని ట్యాకిల్ చేసుకున్నాను. నేను మహిళా పెద్దల మధ్యలో మాట్లాడదాం. లేదు, నేనే సింగిల్గా ఉండి నేను మదర్ ఇన్ లాతోని మా ఫాదర్ ఇన్ లాతో మాట్లాడడం చేయడం. ఎందుకంటే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. సో నేను మాకు అనేది పర్వైతే తీయలేము కదా. ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు మేబీ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకునేది డిఫరెంట్. చాలా మంది మీ వీడియోలు చూసినప్పుడు మీకు ఫ్యామిలీకి అంటే మీ పిల్లలకు మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటారు. ఏ విధంగా హెల్ప్ చేయమంటారు? వాళ్ళకి ఏదైనా మీ పర్సనల్ నెంబర్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏ విధంగా హెల్ప్ చేయమంటారు చెప్తారు? నంబర్ ఇస్తానండి, చెప్పండి. వీడియోలోనే మీ నెంబర్ చెప్తే ఎవరైనా హెల్ప్ చేయాలి మీరు డిస్ప్లే చేసుకున్న ఆఫ్ ద కెమెరా చెప్తారు. ఓకే. సో ఇంకేం కోరుకుంటున్నారు మీరు? ఇంకేం లేదండి, పిల్లల ఎడ్యుకేషన్ అండ్ అడల్ట్ కి మళ్ళీ సెక్షన్ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది అన్నది నేను కోరుకుంటున్నాను. అలాంటి నాలాగా సఫర్ ఎవరు అవ్వద్దు అని కోరుకుంటున్నాను. అంతే. నేను చందు వాళ్ళ సిస్టర్ని. నేను ఆత్మ శాంతించాలి అంతే, ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అంతే. అవునండి. ఇక వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి కొంచెం హెల్ప్ కావాలండి అంతే. ఇంకేంటి తప్పుగా రాయొద్దు అంతే. పిల్లల గురించి కానీ వాళ్ళ డాడీ గురించి కానీ మా అన్నయ్య గురించి కానీ ఏ తప్పుగా రాయొద్దు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్టు రాయండి. అవును, ఓన్ సిస్టర్. ఓకే. సో ముందు మీరు చెప్పే ప్రయత్నం చేసినారాక? అంటే చేసినాము కానీ ఆయన 5 years నుంచి కొంచెం డిప్రెషన్ అయిపోయింది అంతే. అక్కడ ఇది అయిపోయింది. వదిలే అని చెప్పాము కానీ ఆయన వినలేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఎట్లాంటివి చాలా మంచోడు, అసలు ఎవరినేం అన్నాడు, ఎవరినేం అన్నాడు, అసలు మంచిగా మాట్లాడతాడు, అందరితో బాగుంటాడు. కానీ ఆమె పరిచయం అయినప్పటి నుంచి మొత్తం ఇది అయిపోయింది. మీరు కూడా చెప్పే ప్రయత్నం చేసినాం కానీ తన ఫ్రెండ్ అనే అనుకున్నాం మేము, కానీ ఇంకా మనం వదలలేకపోయినాడా అంతే. ఎట్లా అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారని ఇప్పుడు అందుకే నేను ఇప్పుడు చెప్తున్నా, నేను తప్పుగా రాయొద్దు అని చెప్తున్నాను అంతే. పిల్లల గురించి కానీ తండ్రి గురించి కానీ తప్పుగా రాయొద్దు అని చెప్తున్నా. మీకు ఇండస్ట్రీ నుంచి యాక్టర్లు కూడా వచ్చినారు కదా, కొంతమంది సీరియల్ యాక్టర్స్. సపోర్ట్ ఏ విధంగా చేస్తా అంటున్నారు, పిల్లల కోసం సపోర్ట్ చేస్తా అని చెప్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, చేస్తా అని చెప్తున్నా. ఒక్క నిమిషం ఫ్యూచర్ ఏంటంటే ఒక మేడం చదివిస్తా, అసలు ఈయన కూడా చదివిస్తా ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళకు కొంచెం సాయం చేయమని కోరుతున్నాం. సీరియల్ యాక్టర్స్ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కూడా, వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, ఎవరు తోచింది వాళ్ళు ఇవ్వాలని చెప్పి. ఒక్కటిసారి నేను చెప్పడం ఏంటంటే, మీరు ఇంత ఇప్పుడు 1, 2, 3 ఉన్నారు కదా, ఇప్పుడు మాకు వాళ్ళు కొంచెం గలీజ్గా మాట్లాడుతారు, అడుక్కుంటున్నట్లు మాట్లాడుతున్నారు సార్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ వాళ్ళే అంటారు. వాళ్ళు అడుక్కుంటున్నారు, వాళ్ళు ఇంత సంపాదన చేసి పెట్టిన మాకేం కామెంట్స్ పట్టించుకోవచ్చు సార్. ముందు అందుకే మేము మిమ్మల్ని నిలగొట్టడము, మిమ్మల్ని తింపి పంపడం అది సార్. అవును సార్, మీకు అది కావాలి. మాకేం లేదు, అంతా మంచిగా ఉన్నాము. వీళ్ళకు పిల్లలకి చదువు సమస్యలు కొంచెం పరిష్కారం లేదు, సాయం చేయమని మేము కోరుతున్నాం. కౌశిక్ గారు కూడా వచ్చినారు కదా, కౌశిక్ గారు, కృష్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. నేను రాత్రి సార్ వచ్చాడు, రాత్రి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చాలాసేపు వాళ్ళ మేడం గారు ఇంట్లో కూర్చొని శిల్ప గారితో మాట్లాడడం జరిగింది, చెప్పారు. ఇక వాళ్ళు కూడా ఏదో మేము చేస్తాం, మేము కూడా మా తోచిన సాయం చేస్తాము పిల్లలకు అని చెప్పి చెప్పడం జరిగింది సార్ రాత్రి. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోలేదంటే అక్కడ వాళ్ళకి ఏం లేదు, మా కొడుకు సంపాదించింది 11 సంవత్సరాలు సంపాదించింది దానికే పెట్టారు, వాళ్ళ పిల్లలు పెట్టారు కూడా లేదు. వీళ్ళు అయ్యాసి చేసుకున్నారు, ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకున్నారు, డబ్బు సంపాదించి పార్కులు, పబ్బులు, విదేశాలు, ఊటీ అన్ని చేసుకొని తిరిగారు. వాళ్ళకు కూడా ఏం పెట్టలేదు, వీళ్ళు ఎంజాయ్ చేసి వీళ్ళిద్దరు
సో చాలా మంది మన నేను కూడా తిడుతున్నారు, పిల్లలు ఉన్నప్పుడు ఇలా వదిలేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, పిల్లల్ని చూడలేదా, వాళ్ళ మొహం చూసి ఆగిపోయి ఉండొచ్చు కదా అనేసి అయితే మేము 10 మంది సమక్షంలో కూర్చొని మాట్లాడము, ఇందిరా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అక్కడక్కడ పెద్దలు, లేదు డాడీ నాకు అది దేవత, నాకు అది ఉంటే నేను బతుకుతా లేకుంటే బతకనని చెప్పడం జరిగింది. అట్లాంటప్పుడు వీళ్ళమ్మ చెప్పడం జరిగింది, ఉండునైనా ఎక్కడన్నా ఒక దగ్గర ఉండు, మంచిగా ఉండు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని టార్చర్ చేయి, కొట్టడము తిట్టడం మాకు వద్దు, మాకు వాళ్ళ దగ్గర మంచిగా ఉండు, ఒక దగ్గర ఉన్నాం అనుకో మాకు పసుపు కుంకుమ ఉంటుంది. అది సార్ అవకాశాలు ఆమెనే ఇప్పిస్తుందంట, నిజమే ఇప్పించింది మాకు ఇంతవరకు ఆమె మాకు సంబంధం లేదు, ఏం మాకు సంబంధించిన సాయం చేయలేదు. చందు గారికి వాళ్ళిద్దరే చేసుకున్నారు సార్ ఏదైనా కూడా, వీళ్ళకి కానీ మాకు కానీ తండ్రి గారు కూడా ఏం లేదు సార్. నా బతుకుతా మీరు ఏం మాకు సాయం చేశారు అని చెప్పడం జరిగింది సార్. సార్ ఇప్పుడు ఒకవేళ మీకు ఎవరైనా ఒకవేళ కాంటాక్ట్ కావాలి అనుకుంటే చాలా మంది ఫోన్ నెంబర్స్ లేదు సార్, ఒక్కటంటే నాకు వద్దు సార్, వీళ్ళకు పిల్లలకి సాయం కావాలి, నాకేమో నా బతుకుతా. వీళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ ఉంది, చిన్న పిల్లలు వాళ్ళేమో 22-23 ఏళ్ళు ఉన్నారు పిల్లలు వాళ్ళు. పిల్లలు ఇప్పుడు ఇల్లు కావాలి, అద్దె కట్టుతుందా, రెంట్ కట్టుకుంటుందా, ఫుడ్ కట్టుతుందా, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, స్కూల్ ఫీజు ఆమె ఎక్కడికి వెళ్ళి చేస్తారు సార్. ఇప్పుడు మీరు చెప్పడం ఇది ఒక్కటే సార్, ముఖ్యంగా మీ ప్రొడ్యూసర్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళతో పాటు చేసిన వాళ్ళకి పిల్లలకు కొంచెం సాయం చేయమని జరుగుతుంది. ప్లేన్ లో వస్తున్నాడు, చెప్పు ప్లేన్ లో వస్తుండు, ఎక్కడ వస్తున్నాడు ఇంటికి చెప్పు. లేదు అమ్మాయికి ఉంది. అని నాకు ఇంత బాధపడుతున్నా, నాకు ముఖ్యం వీళ్ళ నా కూతురుతో సగము, నా పిల్లలతో సగం దాకా నా ఊపిరంత వరకు బతికించుకుంటా. ఒక్కటి ఏంటంటే అందరూ దయచేసి చెప్తున్నా, పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం సాయం చేయమని కోరుతున్నా. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కానీ డైరెక్ట్ 9885155287. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9885155287. ఓకే, నెంబర్కి మీ నెంబర్ ఏది? నాది సార్. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నారు ఈ నెంబర్కి చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ధన్యవాదాలు. ముఖ్యంగా అంటే మీ ఫాదర్ కూడా తర్వాత వద్దమ్మా మనం నేను మాట్లాడతాను, పంచాయతీ పెడతాను పెద్దల సమక్షంలో. లేదు, యాక్చువల్గా పంచాయతీ ఇవన్నీ నేను స్టెప్ తీసుకోలేదు. నేను సింగిల్గా ఉండి నేను అన్ని ట్యాకిల్ చేసుకున్నాను. నేను పెద్దల మధ్యలో మాట్లాడదాం. లేదు, నేనే సింగిల్గా ఉండి నేను మదర్ ఇన్ లాతోని మా ఫాదర్ ఇన్ లాతో మాట్లాడడం చేయడం. ఎందుకంటే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. సో నేను మాకు అనేది పర్వైతే తీయలేను కదా. ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు మేబీ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకునేది డిఫరెంట్. చాలా మంది మీ వీడియోలు చూసినప్పుడు మీకు ఫ్యామిలీకి అంటే మీ పిల్లలకు మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటారు. ఏ విధంగా హెల్ప్ చేయమంటారు వాళ్ళకి? ఏదైనా మీ పర్సనల్ నెంబర్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏ విధంగా హెల్ప్ చేయమంటారు చెప్తారు? నంబర్ ఇస్తానండి, చెప్పండి. వీడియోలోనే మీ నెంబర్ చెప్తే ఎవరైనా హెల్ప్ చేయాలి మీరు డిస్ప్లే చేసుకున్నాం. ఓకే, ఆఫ్ ద కెమెరా చెప్తారు. ఓకే, సో ఇంకేం కోరుకుంటున్నారు మీరు? ఇంకేం లేదండి, పిల్లల ఎడ్యుకేషన్ అండ్ అడల్ట్కి మళ్ళీ సెక్షన్ మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది అన్నది నేను కోరుకుంటున్నాను. అలాంటి నాలాగా సఫర్ ఎవరు అవ్వద్దు అని కోరుకుంటున్నాను అంతే.